శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే మనం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే రాబోయే టైం ఉండబోతుందో ఇది కొద్దిగా అంత అనుకూలంగా లేదు. సూర్యుడు రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉండబోతున్నాడు. పైగా చంద్రుడు స్థితి కనుక చూసుకుంటే మారుతుంటది. కానీ ప్రత్యేకంగా బుధుడు అలాగే సూర్యుడు కాంబినేషన్ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా అవుతుంది ఏం తెలుసా, కుటుంబ పరంగా విద్యార్థులది బుద్ధి పరంగా ఈ సమయం అంత అనుకూలంగా ఉండదు. అందులో బుధుడు రెట్రోగేట్ కాబోతున్నాడు, అందులో బుధుడు వక్రగతి చెందబోతున్నాడు. ఈ మేషరాశికి బుధుడు వక్రగతిగా చెందినట్లయితే కొద్దిగా మానసిక స్థితి అంత స్థిరంగా ఉండదు. మనసు లోపల తెలియని ఒక విషయాల పట్ల భయము, ఆందోళన, కంగారు ఎక్కువగా పెరుగుతుంటది. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గురువు సంబంధం బాగుంది కాబట్టి. దేవగురు బృహస్పతి స్థితి ప్రస్తుతానికి సరిగ్గా ఉండడం వల్ల అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, సెకండ్ పాయింట్ ఇంకా మీరు తెలుసుకున్నట్లయితే శని దేవుడు దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉండి శని దేవుడు సూర్యుడికి సంబంధం ఏదైతే ఉన్నదో ఇది నవమ పంచమ యోగం ఉండబోతుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ లోపల సెటిల్ అయ్యారో, ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారో, లేకపోతే ఇండియాలో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లెర్నింగ్ కోసం ఈ టైం ఏదైతే ఉందో చాలా బాగుండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ప్రత్యేకంగా స్పెషల్ ఏంటంటే లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. మీకు ఇంతకుముందు ఏం రాదు, మీరు కొన్ని విషయాల లోపల ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్. మీకు కొద్దిగా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే అన్నీ వస్తాయి, ఊరికే ఏవి రావు. కాబట్టి మీరు కొన్ని విషయాలు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే మీకు బాగుంటుంది అని. పంచమ స్థానంలో కనుక మీరు పరిశీలించినట్లయితే కుజుడు అలాగే కేతు ఉండబోతున్నాడు. ఈ మంత్ ఎండింగ్ లోపల కుజుడు ఆ రాశి నుంచి అంటే పంచమ స్థానాన్ని వదిలేసి షష్ఠ స్థానం లోపల అంటే 6th హౌస్ లోపల వెళ్ళబోతున్నాడు. కేతుతో పాటు కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా సరిగ్గా నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతుంటారు. ఇంటెలిజెన్స్ దెబ్బతింటది. ఎవరైతే ఐటీ సాఫ్ట్వేర్ లోపల ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్వాలేదు, నార్మల్. కానీ తొందరపాటు లోపల నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తొందరపాటు లోపల నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎలాంటి నిర్ణయాలైనా కావచ్చు, కానీ అస్సలు మీరు తీసుకోకండి అని. తృతీయ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే గురువు ఉండబోతున్నాడు. ఈ గురువు తృతీయ స్థానంలో ఉన్న తర్వాత గురువు 9వ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది. కాబట్టి కొద్దిగా మీకు రావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే కొద్దిగా ప్రాప్తి ఉంటుంది. అంటే మరి అంత ఇది లాస్ అవ్వరు, కొద్దిగా కిందికి అయితే అవుతుంది, ఒక మెట్టు కిందికి దిగే అవకాశం అయితే ఉంటుంది, కానీ మొత్తం ఇదైతే కాదు. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే ముందు నుంచి కొద్దిగా స్కిన్కి సంబంధించి ఎలర్జీ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. ఎవరైతే ప్రత్యేకంగా హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఏమైనా ముందు నుంచి ఉన్నట్లయితే కుదిరితే ఒకసారి మీరు డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అని. ప్రత్యేకంగా ఎవరికైతే ఇప్పుడు సాటర్న్ 7th ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉన్నది అని, 6th హౌస్కి ఇప్పుడు తర్వాత కుజుడు కూడా వెళ్ళబోతున్నాడు. ప్రెజెంట్ 2 గ్రహాలు రెట్రోగేట్లో ఉన్నాయి, ఒకటి సాటర్న్ ఒకటి బుధుడు. చతుర్థ స్థానం లోపల బుధుడు 12th హౌస్ లోపల సాటర్న్ ఉండడం వల్ల కొద్దిగా హెల్త్కి సంబంధించి అంటే మెంటలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అని. ఆర్థిక పరంగా కనుక చూసుకున్నది ఆర్థిక పరంగా బాగుంది. ఏకాదశ స్థానాన్ని గురువు చూస్తున్నాడు, 2nd హౌస్ లోపల శుక్రుడు ఉన్నాడు. కానీ శుక్రుడిని సాటర్న్ 12th హౌస్ నుంచి చూడడం వల్ల డబ్బు వచ్చుద్ది, కానీ డబ్బు కొద్దిగా అంటే ఆగదు మీ దగ్గర. అసమంజస పరంగా ఖర్చులు విపరీతంగా అవుతుంటాయి. అంటే మీరు ఎంత ఖర్చుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటారో అది అవ్వదు. మీ ప్లాన్ కన్నా విపరీతంగానే అవుతుంది, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే అవుద్ది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్లాన్స్ ఎలాంటి రకమైన ఏం ప్లాన్స్ చేయకండి. ఆ టైంలో ఏమైతే వచ్చుద్దో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. కానీ అవసరంగా డబ్బు అయితే మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొత్తది ఏం కొనకండి. ఇంతకుముందు ఇంట్లో ఉన్నది మళ్ళీ కొత్తగా ఎలాంటి వస్తువులు అస్సలు కొనకండి. ఈ టైంలో కొద్దిగా ఏంటంటే డబ్బుని చూసుకొని ఖర్చు పెట్టుకోండి. ట్రావెలింగ్ ఈ నెల లోపల ఎక్కువ ఉండబోతుంది, అంటే ఈ 15 months ఏవైతే కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ ఉండబోతుంది అని. ఇదే ట్రావెలింగ్ లోపల కొద్దిగా ఏంటంటే ఆరోగ్యం పాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా హెల్త్ కూడా పాడవుద్ది.
దానివల్ల ఏంటంటే ట్రావెలింగ్ దాని ఎఫెక్ట్ అవుతుంది. ట్రావెలింగ్ వల్లనే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు హెల్త్ అంటే హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి. అని దాంపత్య జీవిత పరంగా గనుక చూసుకున్నట్లయితే ఓకే, నార్మల్ దాంపత్య జీవితం వల్ల మరీ ఏం లేదు. కొద్దిగా మీ భార్యాభర్తల లోపల డబ్బుకి సంబంధించిన విషయాల లోపల చిన్న తగుదలు వచ్చే అవకాశం ఉన్నాయి. భార్యాభర్తలకు సంబంధించిన విషయాల లోపల చిన్న తగులు వచ్చే అవకాశం ఉన్నాయి. అది మీరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సరిపోతుంది. అని సంతాన పరంగా కనుక చూసుకున్నట్లయితే సంతాన పరంగా పర్వాలేదు, బాగుంది. ప్రెజెంట్ ఇప్పుడు సూర్యుడు కర్కటక రాశిలో వెళ్ళిన తర్వాత కొద్దిగా ఏంటంటే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కుజుడు ఎప్పుడైతే మళ్ళీ 6th హౌస్లో వెళ్తాడో అప్పుడు కొద్దిగా సంతాన పరంగా ఇబ్బంది అవుతుంది. 28th జూలై తర్వాత కొద్దిగా సంతాన కెరియర్ పరంగా సంతాన భవిష్యత్తు పట్ల వాళ్ళ హెల్త్ పరంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ మీకు మానసికంగా కొద్దిగా చూడాల్సిన అవకాశం కనబడుతుంది. అని ల్యాండ్ రియల్ ఎస్టేట్ లోపల కనుక మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అవతల ముందుకు అడిగేయండి. ఏం తెలియకుండా అడుగు కనుక ముందుకు వేసినట్లయితే మీరు కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 28th జూలై తర్వాత కొద్దిగా జాబ్ లోపల కొద్దిగా ప్రాబ్లం కనబడుతుంది. జాబ్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఉన్న జాబ్ లోపల కొద్దిగా స్ట్రెస్ ఉండే అవకాశం, స్ట్రెస్ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనా అప్పు కనుక చేస్తున్నట్లయితే ఆ అప్పుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తీర్చడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, సాటర్న్ 7th ఆస్పెక్ట్ ఉన్నది. కుజుడు వెళ్ళిన తర్వాత అక్కడ నవం సమసప్తక సంబంధం వచ్చుద్ది. అని కుజుడు మీరు రాశాధిపతి అయి ఉండి అష్టమాధిపతి కూడా ఉన్నాడు. దీనివల్ల అవుతుంది అని తెలుసా, సడన్లీ ఈవెంట్స్ అవుతాయి, సడన్లీ అవుతాయి. అని కొన్నిసార్లు గర్వం కూడా పెరుగుతుంది. అన్నిసార్లు అన్ని చోటు మనమే రైట్ అయి ఉండము. కొన్నిసార్లు మనతో తప్పులు కూడా అవుతుంటాయి. దాన్ని మనము స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మీకు ఏదైతే చెప్తున్నానో ఇది 22 తర్వాత మీరు దీని ప్రభావం మీరు చూడగలుగుతారు. కానీ ఓవరాల్ కనుక చూసుకున్నైతే మేషరాశి వారికి కొద్దిగా మానసికంగా కొద్దిగా అన్‌హెల్తీగా అయితే ఉండబోతున్నాడు. అంటే మెంటలీ మాట్లాడుతున్నా, హార్ట్లీ అలాగే మెంటలీ కొద్దిగా మీరు అన్‌హెల్తీ ఉంటారు. అన్‌హెల్తీ అంటే ఏం తెలుసా, నిరుత్సాహంగా ఉంటారు. ఉత్సాహం అంతా కలిసి రాదు. చేయాలి ఏంటి, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు చదవండి. కాళీ అమ్మవారు లేకపోయినట్లయితే హనుమంతుడి సాధన నిత్య నియమంగా తప్పకుండా ప్రతిరోజు చేస్తుండండి. ఇక ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి ఛాయాదానం ప్రతి ఒక్కరూ చేస్తున్నారని నేను అనుకుంటాను. ఛాయాదానం తప్పకుండా చేయండి. దీని నుంచి కొద్దిగా మీకు బరువు అయితే మీకు కొద్దిగా తగ్గుద్ది. ఇంకేమైనా క్వశ్చన్స్ కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ లోపల అడగడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.